21st నాడు థర్స్డే నాడు సాయంత్రం 7 PM కి మన హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో ఈ కేసులో వెంటనే పోలీస్ వాళ్ళు స్పందించి అక్కడ గాయపడిన వాళ్ళని అందరినీ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేస్తున్నారు. తర్వాత అక్కడ సీన్ని మరి కార్డన్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి ఇన్వెస్టిగేషన్స్ మొదలుపెట్టినారు. ఇన్వెస్టిగేషన్స్లో అక్కడ ఉన్న మెటీరియల్ ఎవిడెన్స్, పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాస్ ఫుటేజెస్ అవి అన్నీ మేము కొన్ని కలెక్ట్ చేసినాము. ఈ ఐఈడీస్లో, ఈ బాంబ్స్లో వాళ్ళు అమోనియం నైట్రేట్ వాడుకున్నారు యాజ్ ఎక్స్ప్లోజివ్గా. తర్వాత మిగిలిన అన్ని ఇన్వెస్టిగేషన్స్ మేము చేస్తున్నాము. ఇవాళ పొద్దున్న కూడా మన గవర్నర్ చీఫ్ మినిస్టర్ గారు, తర్వాత హోమ్ మినిస్టర్ గారు మా అందరితో సమావేశమై ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. దీంట్లో మేము రిక్వెస్ట్ చేస్తే ఆయన ఎవరైనా దీనికి క్లూజ్ ఇస్తే డిటెక్షన్ అయితే 10 లక్షల రివార్డ్ కూడా ఒప్పుకున్నారు. మన హైదరాబాద్లో ప్రస్తుతం మేము హై అలర్ట్ పెట్టినాము. మన బాంబ్ డిస్పోజల్ టీమ్ సంఖ్య కూడా మేము ఇంక్రీజ్ చేసినాము. ఇంతకుముందు మన దగ్గర 16 బాంబ్ డిస్పోజల్ టీమ్స్ ఉండేది. ఇప్పుడు దీన్ని మేము 30గా మార్చేసినాము, ఇంక్రీజ్ చేసినాము. ప్రతి టీంతోని ఒక స్నిఫర్ డాగ్ కూడా పెడుతున్నాము. మాల్స్, సినిమా హాల్స్, తర్వాత ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాల్లో మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మాల్, సినిమా హాల్స్లో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని కూడా మేము ఇప్పటి నుంచి చెక్ ఫర్దర్గా చేస్తాము. వాళ్ళు కొంచెం హెల్ప్ కావాలి, లేకపోతే వాళ్ళకి ట్రైనింగ్ కూడా కావాలంటే ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మేము మొదలు పెడుతున్నాము. ఎందుకంటే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనుషులు ఏం చేయాలి, ఎట్లా దీంతో ఎదుర్కోవాలి. లాస్ట్ నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, మేము లాస్ట్ 4 నెలలు చాలా జాగ్రత్తగా మా పనిని నిర్వహించినాము. మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చెప్తే కూడా మేము ఈ ఇన్సిడెంట్ అయింది అని దీంతో బాధపడే వాళ్ళకి మేము సమాధానం చెప్పలేము. కానీ నా తరఫు నుంచి ఒక చిన్న మేమేం చేస్తున్నామో అది మేము మీ అందరి ముందు పెడుతున్నాము. ఒక్క నిమిషం నైనా. మేము ఇటువంటి మనుషుల్ని, టెర్రరిస్ట్ని, ఇంకా సంఘ విద్రోహ శక్తుల్ని పట్టుకోవడానికి, కంట్రోల్ చేయడానికి మేము చేసిన చర్యలు మేము మీకు ఇప్పుడు చెప్తున్నాను. వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా మేము చేస్తున్నాము. నవంబర్ నెలలో 1416 టైమ్స్ వెహికల్ చెకింగ్స్ మన హైదరాబాద్ సిటీ లిమిట్స్లో జరిగినాయి. డిసెంబర్లో 1401 టైమ్స్, జనవరిలో 1364, ఫిబ్రవరిలో 1245. మన
రాష్ట్రంలో 2 స్పెషలైజ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. మన కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, తర్వాత మన ఆక్టోపస్. వాళ్ళతోని మేము రెగ్యులర్గా టచ్లో ఉన్నాము. తర్వాత ఆక్టోపస్ తోని కలిసి మేము ర్యాకీస్ చేసినాము. తర్వాత మాక్ డ్రిల్స్ కూడా ఏర్పాట్లు చేసినాము. 5 రెక్కలు జరిగినాయి మన హైదరాబాద్లో నవంబర్లో, డిసెంబర్లో 5, జనవరిలో 4, ఫిబ్రవరిలో 2. అదేవిధంగా 8 మాక్ డ్రిల్స్ ఆక్టోపస్ తోని కలిసి డిసెంబర్లో జరిగినాయి, జనవరిలో 5, ఫిబ్రవరిలో 1. మన దగ్గర సిటీ పోలీస్లో 16 బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ ఉన్నాయి. ఆ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ నవంబర్ నెలలో 2125 టైమ్స్ చెకింగ్ చేసినారు, డిసెంబర్లో 2171, జనవరిలో 2153 అండ్ ఫిబ్రవరిలో 1554 టైమ్స్ వాళ్ళు చెకింగ్ చేసినారు. అదేవిధంగా కల్వర్ట్ చెకింగ్ 107 టైమ్స్ నవంబర్లో జరిగినాయి, డిసెంబర్లో 143, జనవరిలో 75, ఫిబ్రవరిలో 58. మేము ఈ 4 నెలల్లో 9 టైమ్స్ హోక్స్ బాంబ్ కాల్స్కి కూడా అటెండ్ చేసినాము. స్పెసిఫిక్ ఏరియాస్లో అంటే ఎక్కువ రద్దీగా ఉన్న క్షేత్రాలు, తర్వాత ఎక్కడైనా థ్రెట్స్ ఎక్కువ ఉన్నాయని అక్కడ దిల్సుఖ్ నగర్లో మేము నవంబర్లో 17 టైమ్స్, డిసెంబర్లో 19 టైమ్స్, జనవరిలో 18 టైమ్స్, ఫిబ్రవరిలో 13 టైమ్స్ యాంటీ సబోటాక్ చెక్ చేయడం జరిగింది. హ్యాబిట్స్లో 8 టైమ్స్, నవంబర్లో, డిసెంబర్లో 6, జనవరిలో 9, ఫిబ్రవరిలో 4. ట్యాంక్ బండ్ మీద 35 టైమ్స్ in November, 52 times in December, 50 times in January and 32 times in February. Begum Bazaar 6, 5, 2 and 4. Lal Darwaza 30, 35, 39 and 31. Raniganj-lo 19 in November, 19 December, 21 January, 13 in February. A total 487 times ఈ vulnerable areas లో లాస్ట్ 4 నెలల్లో మా వాళ్ళు చెకింగ్ చేసినారు. అదేవిధంగా కొన్ని ప్రశ్నలు సీసీ కెమెరాస్ గురించి కూడా ఉన్నాయి. సిటీ పోలీస్లో ఉన్న సిటీ కెమెరాస్ పని చేయటం లేదని నేను దీని గురించి కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాము. మన దగ్గర ట్రాఫిక్ గురించి పెట్టిన సీసీటీవీ కెమెరాస్ ఎక్కువ ఉన్నాయి. టోటల్ మేము ఇప్పటివరకు 303 కెమెరాస్ పెట్టినాము. ఆ 303 కెమెరాస్లో 23 పాడైపోయినాయి, అది రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా 15 ప్రస్తుతానికి టెంపరీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉన్నాయి, కానీ 265 కెమెరాస్ ఆర్ స్టిల్ వర్కింగ్. ఆ రోజు చాలామంది స్పెక్యులేషన్ జరిగింది, అక్కడ దిల్సుఖ్ నగర్లో ఉన్న టీవీ కెమెరా పనిచేసిందా లేదా. తప్పకుండా ఆ రోజు ఆ కెమెరా పనిచేసింది. దీంట్లో ఉన్న ఫుటేజ్ కూడా మేము రిట్రీవ్ చేస్తున్నాము, దీన్ని ఎగ్జామిన్ చేస్తున్నాము. మేము ఎగ్జామిన్ చేస్తున్నాము అండ్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ నేను చెప్పినాను, నేను షేర్ చేయలేను మీతోని. మిగిలిన జనరల్ క్వశ్చన్స్ మీరు మీ దగ్గర ఉంటే తప్పకుండా. సార్ అంటే మక్బుల్ ఒక కన్ఫెషన్ ఇస్తూ దాంట్లో ఇక్కడ రెక్కి చేసాము, తర్వాత దాడులు చేస్తామని చెప్పాడు మక్బుల్, కానీ మీరు ఓన్లీ చెకింగ్స్ కొన్ని చేశారు. తర్వాత మీరు ఎస్బీ కానీ కూడా సిఎస్ఎల్ వాళ్ళతో కాంటాక్ట్ చేసి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు? అదే అంటున్నాను, వాళ్ళు 2 అరెస్ట్ అయినారు, ఆ మాడ్యూల్లో కూడా ఎక్కువ శాతం అరెస్ట్ అయినారు. వాళ్ళు చెప్పినారు, ఆ చెప్పిన తర్వాత కూడా ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యలు మేము తీసుకున్నాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీ డిడ్ అవర్ బెస్ట్. టెర్రర్ థ్రెట్ లేదని చెప్పి మీరు చెప్పగలుగుతారా ఫర్దర్ గా? నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను, ఎవరైనా ఖచ్చితంగా ఇట్లా ఉంటుంది, ఇట్లా జరగదు అని ఎవరు చెప్పలేరు. Especially unless we get the culprits, we cannot say anything. That we cannot right now tell you that, because it is just a matter of forensic reconstruction.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వాళ్ళు దీన్ని ఎగ్జామిన్ చేసి హౌ మెనీ ఆఫ్ దెమ్ వాట్ కుడ్ బి ద సైజ్, వాట్ కుడ్ బి ద ఇంపాక్ట్, ఎందుకంటే ఇంపాక్ట్ని బట్టి దీన్ని వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. అది రిపోర్ట్లు రావాలి. ఈరోజు ఏం వెళ్ళట్లేదు ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి సైబరాబాద్ కేస్ సైబరాబాద్ కమిషనర్లో ఎగ్జామిన్ అవుతుంది. మేము మా కేసు మేము చేస్తున్నాము. మలక్పేట్లో ఉన్న కేసు దీనికి మన అడిషనల్ కమిషనర్ సందీప్ షాండిల్లా గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన కింద మేము 6 టీంలు తయారు చేసి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ కోసం పెట్టినాము. అదేవిధంగా మేము సిఐ సెల్తోని, సిఐడితోని, మిగిలిన ఎన్ఐఏతోని, వాళ్ళందరితోని మేము టచ్లో ఉన్నాము. వాళ్ళ సాయం కూడా తీసుకుంటున్నాము. I can't discuss that right now. To some extent, yes. ఇప్పుడు ఇది అగైన్ కంజెక్చర్. ఇది నేను చెప్పినాను కదా, మా తరఫు నుంచి మా ఎస్బీ వాళ్ళు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. అదేవిధంగా స్పెషలైజ్ ఏజెన్సీస్ ఉన్నాయి, మన కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, ఆక్టోపస్, వీళ్ళు కూడా ఇంటెలిజెన్స్ విభాగం కూడా చూస్తున్నారు. వాళ్ళతో మేము కాన్స్టెంట్గా టచ్లో ఉంటాము రెగ్యులర్గా. అవునమ్మా, we have started checking and we are looking into the records. Okay. సార్ లోకల్గా ఉన్న కొన్ని సంస్థలు ఉన్నాయి కదా, అంటే కొన్ని లోకల్గా ఉన్న కొన్ని సంస్థలు ఉన్నాయి, టీటీఎస్ఐ లాంటి సంస్థలు, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు దీంట్లో పాల్పంచుకున్నారు. ఐదర్ సి పర్సూయర్స్ ఆర్ సంథింగ్. ఇన్వెస్టిగేషన్స్ తోని ఇది బయటపడుతుంది. రైట్ నౌ వీ కెన్ నాట్ గో ఫర్ ఎ గెస్ వర్క్. सर घटना के बाद अब तक, हेलो कमिश्नर साहब, No, it's not correct. It is just your speculation, and even if it was there, unless we get the accused, we will not be able to confirm that. सर आप भी थे वहाँ पे, सर आप भी थे वहाँ पे, सर हियर सर कमिश्नर सर आप भी वहाँ पे थे वो टाइम पे 5:55 to 6:38, तो क्या ये भी समझा जाए कि शायद आप भी टारगेट हो सकते थे? As I told you, unless we catch the culprits, we will not get into any guessing game. are you going to interrogate the past operatives who have been arrested and are inside the jail to wait? I cannot discuss the specifics of investigation with you. एक minute, let me explain this. Or you come to me later, I'll talk to you. Huh. You said that most of the members of that particular. No, not as yet. We have some evidence, some clues that, as I told you, I cannot discuss investigation with you here. मैंने आपको दोनों इनपुट के बारे में बड़ी क्लियरली बताया है. It was I have told you that on 15th we got a circular which simply named 4 cities. Alerts के बारे में I have clarified that to you. Sir, he made a statement in the Parliament, Home Minister. I told you, all these things are a matter of investigation. Sir, are you going to Nellore to Let me- one last thing? Are you going to Nellore to question one of the ISI operatives who's lodged there, sir, regarding this? Right now, I cannot discuss specifics of investigation with you. Ammonium nitrate was in the jail for limited time as well. You were telling on that. I cannot comment right now on that. I can tell you this, that yes, ammonium nitrate was used. Are you looking at time frames, sir? Are you looking at any time frames, sir, in which you will be handing over evidence to NIA or NIA will be taking over, sir? कमिश्नर साहब
सर ये वासे No, no. सर ये वासिम मिर्जा इज ए सस्पेक्ट सर कमिश्नर साहब, यूनियन होम मिनिस्टर की जानिब से 19 को भी एक इत्तला आई है, 20 को भी एक इत्तला आई है, जबकि It's simply- 21 को ब्लास्ट हुआ है. मेरी बात, it simply reiterated what was said on 15th. That's it. Alert Sir. is repeated is what you're saying, sir. सर ये वासिम मिर्जा इज ए सस्पेक्ट सर Madam, I cannot discuss specifics with you. सर सर I cannot. सर ये वासिम Right now, he is not a suspect. That much I can. हाँ? नहीं है बोला Telugu. Yeah, let's not. Just thank you very much. सर एक सवाल Chief Secretary గారి దగ్గర మీటింగ్ ఉన్నది. I have to. सर एक सवाल सर एक